డెత్ క్లెయిమ్ ఫైల్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఒకవేళ లేట్ అయితే క్లెయిమ్ రిజెక్ట్ అవుతుందా? అండ్ క్లెయిమ్‌లో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏం జరుగుతుంది? ఇవన్నీ తెలుసుకోవడం కోసం ఈ రీల్ కంప్లీట్‌గా వాచ్ చేయండి. పాలసీ హోల్డర్ డెత్ అయిన వెంటనే డెత్ క్లెయిమ్‌ని ఇంటిమేట్ చేయవచ్చు. ఒకవేళ ఫ్యామిలీ సిట్యుయేషన్స్ వల్ల డాక్యుమెంట్స్ అరేంజ్ చేసుకోవడంలో లేదా ఎమోషనల్ స్ట్రెస్ వల్ల 1 మంత్ అలా డిలే అయినా కూడా ఆటోమేటిక్‌గా క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవ్వదు. ప్రాపర్ కాజ్ ఫర్ ద డిలే మీరు కంపెనీకి ఇన్ఫార్మ్ చేసినట్లయితే క్లెయిమ్ అనేది సెటిల్ అవుతుంది. కాకపోతే ఇన్సూరెన్స్ కంపెనీకి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అన్నది గుడ్ థింగ్. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, క్లెయిమ్ ఫామ్‌లో లేదా డెత్ డీటెయిల్స్‌లో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఇవ్వకూడదు. క్లెయిమ్ అమౌంట్ అకౌంట్‌లో పడిపోయింది, మ్యాటర్ పూర్తిగా క్లోజ్ అయిపోయింది అని అస్సలు అనుకోకండి. ఒకవేళ ఇన్సూరెన్స్ కంపెనీకి యాక్చువల్ ఫ్యాక్ట్స్ తెలిసినప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసే ఛాన్స్ ఉంటుంది. అంటే మీరు ఏదైనా ఫ్రాడ్ కానీ, డెలిబరేట్ మిస్‌రిప్రజెంటేషన్ ఏదైనా జరిగింది అన్నట్టుగా ఎవిడెన్స్ దొరికితే క్లెయిమ్ పేమెంట్ చేసినా కూడా దాని రికవరీ కోసం లీగల్ యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సిచ్యువేషన్‌ని బట్టి ఎదర్ క్రిమినల్ ఆర్ సివిల్ ప్రొసీడింగ్స్ కూడా జరగవచ్చు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, సెక్షన్ 45 జెన్యూన్ పాలసీ హోల్డర్స్‌కి ప్రొటెక్షన్ ఇస్తుంది. వాంటెడ్‌గా ఫ్రాడ్ చేసినప్పుడు అది ప్రొటెక్షన్ అన్నది ఇవ్వదు. అండ్ క్లెయిమ్ ఫామ్‌లో, డెత్ సర్టిఫికేట్‌లో, హాస్పిటల్ రికార్డ్స్‌లో, మెడికల్ రిపోర్ట్స్‌లో కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ థింగ్. క్లెయిమ్ డిలే అయితే క్లెయిమ్ సెటిల్మెంట్ కోసం పాలసీ హోల్డర్ డెత్ ఇన్ఫార్మ్ చేయడం ఇన్సూరెన్స్ కంపెనీకి కొంచెం డిలే అయినా కూడా మీరు ప్రాపర్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చి క్లెయిమ్ సెటిల్ చేసుకోవచ్చు. కానీ అదే మీరు వాంటెడ్‌గా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంటే మాత్రం చాలా పెద్ద రిస్క్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్సూరెన్స్ క్లెయిమ్స్‌లో ఎప్పుడు కూడా హానెస్టీ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ పాలసీ. దిస్ ఈజ్ నిహారిక, యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.